ఇబ్రహీంపట్నంలో జోగి రమేష్ ఇంటికి నిప్పు, లోకేష్ కు చిప్ దొబ్బుంది అన్నందుకు ఆయన ఇంటి మీద దాడికి దిగారు. ఇదొక ట్రెండ్ గా మారిపోయింది. ఇప్పుడు ఎవరు ఎక్కువ, ఎవరు తక్కువ, ఎవరు ముందు మొదలు పెట్టారు, ఎవరు తర్వాత మొదలు పెట్టారు అనే లెక్కలేసుకుంటే లాభం లేదు. రియాలిటీ ఏంటంటే ఎవరు అధికారంలో ఈ ధోరణి పెరిగిపోయింది. అందులో మీకు చంద్రబాబు నాయుడుకు ఉన్న ప్రధానమైన ఇమేజే అడ్మినిస్ట్రేషన్. ఆటవిక రాజ్యం ఉండదు అని కదా. మీకు చంద్రబాబు నాయుడుకు ఉన్నటువంటి ప్రధాన గుర్తింపు ఏంటంటే లా అండ్ ఆర్డర్. మీకు నేను తిరుపతిలో ఎలక్షన్స్ ముందు తిరుపతిలో క్యాబ్ లో వచ్చాను. ఆ క్యాబ్ వెళ్తూ ఏంటి ఎవరు గెలుస్తారంటే కూటమి వైపు అంటున్నారు సార్, చంద్రబాబు నాయుడు కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ మంచిగా ఉంటుంది సార్ అన్నాడు. సో సంక్షేమ పథకాలు ఏమన్నా సార్, ఎవరైనా అమలు చేస్తారు, జగన్ అమలు చేస్తారు, చంద్రబాబు అమలు చేస్తాడు, చంద్రబాబుకి ఇష్టమన్నా లేకపోయినా అమలు చేయక తప్పదు కదా సార్, ఇక తేడా ఎక్కడ అంటే కొద్దిగా గట్టిగా ఉంటుంది కదా సార్ పాలన అన్నాడు ఒక క్యాబ్ డ్రైవర్. చంద్రబాబు నాయుడుకి లేనిది వైఎస్ కుటుంబానికి ఉన్నది వెల్ఫేర్. అయితే ఈ వెల్ఫేర్ ఇష్యూలో ఇప్పటికీ మీరు సర్వేలు జరిపితే చంద్రబాబు నాయుడు క్రెడిబిలిటీ తక్కువే, కానీ ప్రజలు సంతృప్తిగా ఉన్నారు. ఎందుకు సంతృప్తిగా ఉన్నారు? క్రెడిబిలిటీతో సంబంధించిన డెలివరీ అవుతున్నదా లేదా అని. అంటే చంద్రబాబు నాయుడుతో పోలిస్తే జగన్ కాస్త ఎక్కువ కమిట్మెంట్ తో వెల్ఫేర్ పెట్టి ఉంటాడు అని ప్రజలు అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు కమిట్మెంట్ ఉన్నది లేదు తర్వాత సంగతి. మాకైతే అమలు చేస్తున్నాడు కదా, మాకు జగన్ కన్నా రివైజ్ ఎడిషన్ ఇచ్చారు కదా సూపర్ 6 అని, ఈ ఫీలింగ్ లో ప్రజల్లో ఉన్నది. అందువల్ల చంద్రబాబు నాయుడుకి వచ్చిన అడ్వాంటేజ్ ఏమొచ్చింది, మనం ఎందుకు అలా గెలిచారు అంటే వెల్ఫేర్ ఏమో ఈక్వలైజ్ అయిపోయింది. సో అందువల్ల ఎందుకు చెప్తున్నాను ఇదంతా అంటే చంద్రబాబు నాయుడుకు 2014లో 2024లో కూడా ఉపయోగపడ్డది అడ్మినిస్ట్రేషన్, లా అండ్ ఆర్డర్. అది గనక దెబ్బతింటే చంద్రబాబు నాయుడుకున్న యూఎస్పీ పోతుంది. కూటమికి ఇది ఒక హెచ్చరిక నేను చెప్పేది. సో డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఇదే రకంగా దాడులు జరుగుతూ పోతే ఇవి రాజకీయ పరమైన దాడులే. యాజ్ ఆఫ్ నౌ దీన్ని లా అండ్ ఆర్డర్ కంప్లీట్ ఫెయిల్యూర్ గా ప్రజలే భావించడం లేదు. నేను సర్వేలు కూడా చూశాను, ఈ పార్టీ ఆ పార్టీ కొట్టుకుంటున్నారులే అని. కానీ బట్ ఈ ప్రాసెస్ కంటిన్యూ అయితే ఏమవుతుంది అంటే అల్టిమేట్ గా జగన్మోహన్ రెడ్డికి జరిగే నష్టం ఏదీ ఉండదు. ఏమన్నంటే అదనంగా లాభం జరుగుతుంది. నారే పాపం దాడులు చేస్తానని. కానీ ఎందుకంటే అంతకుముందు జగన్ చేయలేదా? మీకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అసలు నామినేషన్లు వేయలే, నిజమే. కానీ పాస్ట్ కరప్షన్ కన్నా ప్రజలు ప్రజెంట్ కరప్షన్ కు రియాక్ట్ అవుతారు. పాస్ట్ అణచివేత కన్నా ప్రజెంట్ అణచివేతకు రియాక్ట్ అవుతారు. ప్రజలు ఎప్పుడు కూడా అంటే పీపుల్స్ మెమరీ షార్ట్ లివ్డ్ అంటారే, ఇవాళ జరిగేదాన్ని రియాక్ట్ అవుతారు, అంతకుముందు జరిగేదాన్ని రియాక్ట్ కారు. సో ఏమవుతుంది, మీకు మనిషి స్వభావం కూడా, మీకు ఉదాహరణకి ఇట్లా భార్యాభర్తలు చూడండి, నీకోసం వంటలు వండి నీకోసం అనేక సార్లు కష్టపడ్డ భార్య ఆ సమయంలో ఏదన్నంటే మాత్రం ఎక్కలేని కోపం వస్తుంది భర్తకు. అంతకుముందు నా కోసం పాప ఇన్ని కష్టాలు పడింది కదా అనేది గుర్తురాదు. అందువల్ల ప్రజలు క్షణికమైన ఆవేశాలు గురవుతూ ఉంటారు. సో క్షణికమైన భావోద్వేగాలకు హ్యూమన్ సైకాలజీ జరుగుతుంది. అందువల్ల ఏం జరుగుతుంది, ఇది ఇలాగే కొనసాగితే దిస్ షోస్ ద ఫెయిల్యూర్ ఆఫ్ ద చంద్రబాబు నాయుడు గవర్నమెంట్. అంటే అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు అని.